ఈ రోజు వీడియోలో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళ కోసం అయితే ఒక మంచి డ్రింక్ చెప్తానండి. ఈ డ్రింక్ కనుక మీరు మార్నింగ్ ఈవినింగ్ ఫుడ్ తిన్న తర్వాత తీసుకుంటే కనుక 1 మంత్ కి 2 to 3 kgs వరకు అయితే చాలా ఈజీగా తగ్గిపోతారు. బరువు తగ్గాలి, పొట్ట తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇందులో వేసేవి ఎక్కడికో వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం ఏమీ లేదండి. అన్ని కూడా మన వంటింట్లో ఉండేవే, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. దీనికోసం అయితే మనం ముందుగా స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి 3 టీ స్పూన్స్ వరకు మెంతులు వేసుకొని దూరగా వేయించుకోవాలి. మెంతులు దూరగా వేగినాయి అని అంటే కొద్దిగా కలర్ కూడా మారిపోతే స్మెల్ కూడా వస్తుంది. ఇవి కొద్దిగా కలర్ మారిపోయిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు వాము కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. వాము వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు. 1-2 సార్లు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్స్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇలాగే కలుపుతూ వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకునేటప్పుడు మంటని సిమ్ లోనే పెట్టుకొని అయితే వేయించుకోండి. మెంతులు, వాము, జీలకర్ర ఇవన్నీ 1 by 1 వేసుకుంటూ మంట సిమ్ లో పెట్టి అయితే వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సోంపునైతే యాడ్ చేస్తున్నా. సోంపు కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ అంటే 5 టీ స్పూన్స్ వరకు అయితే సోంపు తీసుకున్నా. ఇందులోకి సోంపును కూడా వేసుకొని నెమ్మదిగా కొంచెం సేపు కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకొని వీటిని అయితే చల్లారబెట్టుకోవాలి. దీని వల్లనే, ఇది ఒక్కదాని వల్లనే ఒక్కసారిగా బరువు తగ్గిపోతారని అయితే నేను చెప్పట్లేదండి. కానీ మనం తీసుకునే డైట్ తో పాటు దీన్ని కూడా తీసుకున్నట్లయితే కనుక మనం తిన్న ఫుడ్ అంతా కూడా ఈజీగా డైజెషన్ అయిపోతుంది. బరువు తగ్గడం అయితే చాలా ఫాస్ట్ గా ఉంటదండి. వెయిట్ తగ్గుతున్నాము అంటే మనకు వచ్చిన పొట్ట కూడా చాలా వరకు తగ్గిపోతూనే ఉంటది. ఇంకా దీన్ని అయితే ట్రై చేసిన తర్వాత 1 మంత్ తర్వాత మీరు ఒకసారి బరువు అయితే చెక్ చేసుకోండి. రిజల్ట్ అయితే మీరు అస్సలు నమ్మలేరు. ఇంకా ఇప్పుడైతే ఇవన్నీ చల్లారిపోయినాయి. చల్లారిన తర్వాత చూడండి కలర్ ఎట్లా ఉందో. ఈ మాత్రం కలర్ ఉంటే సరిపోతుందండి. మీరు మంట ఎక్కువ పెట్టుకొని మాడగొట్టుకొని చేసుకున్నట్లయితే కనుక అస్సలు తాగబుద్దే కాదు. ఇట్లా ఉంటేనైతే ఫ్లేవర్ కొంచెం బాగుంటది. ఇంకా వీటిని అయితే ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకొని, మిక్సీ పట్టుకున్నప్పుడు మెత్తగా రానట్లయితే కనుక ఒకసారి జల్లెడ పట్టుకొని బరకగా ఉన్నదంతా సపరేట్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక్కసారి మిక్సీ పట్టుకోగానే మెత్తగా అయిపోయింది నాకైతే పౌడరు. వేయించుకున్నప్పుడు పచ్చిగా ఉన్నట్లయితే గనుక బరకగా వస్తుంది పౌడర్. ఇది ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటది. చేదుగా ఉంటది కదా, తాగబుద్ధి కాదు. ఎంత మెత్తగా ఉంటే అంత వాటర్ లో అయితే ఈజీగా కలిసిపోతుంది. ఇంకా ఇది మెత్తగా అయిన తర్వాత దీన్ని గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ తీసుకొని అయితే మూత టైట్ గా పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, బయట ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇంకా ఇది ఎలా తాగాలి, ఎప్పుడు తాగాలి అనేది అయితే చూసిద్దాము. ఇక్కడ చూపిస్తున్న స్పూన్ తోని 1/2 టీ స్పూన్ వరకు ఒక కప్ లో వేసుకోవాలన్నమాట. 1/2 టీ స్పూన్ తో స్టార్ట్ చేయండి. స్టార్టింగ్ లోనే ఎక్కువగా తీసుకోవాలి, ఎక్కువగా తాగాలి అని అంటే చాలా కష్టం అన్నమాట. అందుకని చెప్పేసి 1/2 టీ స్పూన్ తో స్టార్ట్ చేయండి. 1/2 టీ స్పూన్ పౌడర్ ని కప్ లో వేసుకొని గోరువెచ్చటి నీళ్ళు ఇందులో వేసుకొని అయితే మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం ఫుడ్ తిన్న తర్వాత 1/2 an hour లోపు మీరు తాగితేనైతే చాలా ఈజీగా బరువు అయితే తగ్గిపోతారండి. మీరు అస్సలు నమ్మలేరు. 1 మంత్ తర్వాత మీరు బరువు చూసుకోమని చెప్పాను కదా, బరువు చూసుకున్న తర్వాత అయితే నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా తొందరగా తగ్గిపోతారు. మన ఫుడ్ అయితే తొందరగా డైజెషన్ అయిపోతుంది. చాలా ఫాస్ట్ గా ఉంటదండి వెయిట్ లాస్ అవ్వడం అయితే. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో మీకే అర్థమవుతుంది. ఇంకా వీడియో నచ్చితేనైతే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.